ఐస్‌లో ప్రాబ్లమ్ ఉంది అంటే మనకి మీరెప్పుడన్నా ట్రాన్స్‌ప్లాంట్ గానీ దాని గురించి ఏమన్నా ఆలోచించినారా అసలు? అంటే అరే డిస్టెన్స్ సైట్‌లో ఏదైనా కనిపియకపోతే నువ్వు చదువుకోకుండా ఉండడానికి ఏదో నాటకాలు ఆడుతున్నావు, అన్నీ ఏషాలు వేస్తున్నావు అని జనరలీ నాకు అర్థం అవ్వలేదు. సడన్గా ఏంటి ఆడుకోవద్దు అంటారు, బయటకు వెళ్ళొద్దు అంటారు, ఇంట్లోనే ఉండమంటారు, ఇలా ఉండిందనమాట థాట్. మై ఐఎమ్ జర్నీలో విదిన్ 15 డేస్లో ఐ లాస్ట్ మై ఫాదర్. లైఫ్లో చాలా హైస్ వస్తాయి, చాలా లోస్ వస్తాయి, బట్ దేనికి అంత రియాక్ట్ అవ్వకూడదు. అంటే తర్వాత నేను ఒక యూకే బేస్డ్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇందులో చిరంజీవి గారు అంటే పిచ్చ ఫ్యాన్ నేను. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా లాస్ట్ జూలై హీ హెల్ప్ మీ మీట్ చిరంజీవి గారు అండ్ హీ ఈజ్ సో హంబుల్. ఆయన అంత జీవితంలో అంత అచీవ్ చేసి అంత చేసి యూనో he was getting emotional, he was he just made my life అని చెప్పొచ్చా. బట్ అట్లా అనిపించకుండా కంఫర్టబుల్ చేసినారంటే he must have seen అందుకే కదా చూసుంటారు మీరు. అలా ఏం లేదు, ఆయన పాపం అందుకే ఆయన మెగాస్టార్. Hello everyone, welcome to the podcast The RRR Show, Raw and Real with Rohit. సో ఇవాళ మనతో ఉన్న గెస్ట్ రాజీవ్. ఇతని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక వారెన్ బఫే, ఒక ఒబామా ఇట్లాంటి పెద్ద దిగ్గజాలు చదివిన కాలేజ్లో ఇతను చదువుకున్నాడు. ఇదొక్కటే ఒక పెద్ద వండర్ కాదు, ఇంకొకటి కూడా ఉంది ఇతని లైఫ్లో. మనకందరికీ కనిపించినట్టు ప్రపంచం ఇతనికి కనిపించదు. 12 ఏళ్ల వయసులోనే ఇతనికి 95% విజన్ పోయింది. యూజువల్లీ మనకు కొంచెం సేపు ఒక 2 minutes అట్లా కళ్ళు మూసుకుంటేనే ఏదో అయిపోయింది అనిపిస్తుంది, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ వరల్డ్లో ఒక క్రీమ్ లేయర్లో ఉన్న ఇతని ఎక్స్పీరియన్సెస్ని ఇవాళ విందాం. రాజీవ్. హాయ్ రోహిత్, థ్యాంక్స్ ఫర్ ద ఇంట్రడక్షన్. ఎట్లా అనిపిస్తుంది రాజీవ్ ఇచ్చిన ఇంట్రడక్షన్కి కంటిన్యూస్గా? ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజ్లో వారెన్ బఫే నడుచున్నాడు, ఒబామా నడుచుంటాడు, మీరు తిన్న అదే డైనింగ్ టేబుల్ ఏరియాలో ఒక 50 years బ్యాక్ వారెన్ బఫే తిని ఉంటారు, ఒబామా నడుచుంటారు, ఇంకా చాలా లెజెండరీ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్న ప్లేస్లో మీరున్న ఎక్స్పీరియన్స్, హౌ డు యూ ఫీల్? అంటే అలా అనుకుంటేనే చాలా సరిగా అనిపిస్తుంది, చాలా అంటే నిజమా అనిపిస్తుంటుంది. ఫ్రమ్ నోవేర్ టు కొలంబియా బిజినెస్ స్కూల్ వరకు వెళ్ళడం, అక్కడ ఇప్పుడు నా MBA చదవడం, అదొక చెప్పినట్టుగా నాకు చాలా డ్రీమ్స్ ఉండేవి, అంటే చదవాలి ఐవీ లీగ్ స్కూల్స్లో అనేసి. బట్ ఎప్పుడు అంటే నేను వెళ్ళగలుగుతానా, నాకు అంత సీన్ ఉందా అన్న టైప్లోనే ఉండేది తప్పితే, బట్ ట్రై చేస్తే అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో ట్రై చేశాను అండ్ ఫైనల్లీ ఇప్పుడు కొలంబియా బిజినెస్ స్కూల్లో MBA చేస్తున్నాను. సో యూఎస్లో ఎట్లా ఉంటాయి ఫెసిలిటీస్? ఇప్పుడు మనకంటే చాలా లిమిటెడ్ ఉంటాయి కదా, ఏ డిసబిలిటీతో అయినా ఉన్న స్టూడెంట్స్ని మనం చాలా తక్కువ చూస్తుంటాం. వేరే కంట్రీస్లో ఇప్పుడు మీరు చదువుతున్న అమెరికాలో ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ అవన్నీ? ఎంత ఈజీ అనిపిస్తుంది లైఫ్ ఇండియా కంపారిటివ్లీ ఇండియా నుంచి చూస్తే? అంటే యాజ్ ఐ సెడ్, అక్కడ రిప్రజెంటేషన్ కొంచెం ఎక్కువే ఉంటుంది. పీపుల్ విత్ డిజబిలిటీస్ అట్ వర్క్ కానివ్వచ్చు, స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ మన స్కూల్స్లో కానివ్వచ్చు. బికాజ్ కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బీట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల లైఫ్ ఈజీ అవుతుంది. బట్ ఫర్ సమ్వన్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ లీడింగ్ దే లైఫ్ ఇన్ US విత్ ద డిజబిలిటీ, అది ఇనిషియల్ డేస్లో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. బికాజ్ ఇండియాలో మనకి ఎవ్రీ కైండ్ ఆఫ్ హెల్ప్ దొరుకుతుంది, బీట్ చిన్న పని నుంచి పెద్ద పని దాకా నీకు హెల్ప్ దొరుకుతుంది ఇక్కడ. అంటే బట్ అక్కడ యూఎస్లో ఆ ఎఫోర్డబిలిటీ తక్కువ. ప్రతి చిన్న విషయానికి మనమే వెళ్ళాలి, మనమే చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ థింగ్స్ డన్, అది ఎఫోర్డబిలిటీ ప్రాబ్లం అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆల్సో ఎమోషనల్లీ ఆల్సో మనం ఇండియాలో ఫ్యామిలీకి దగ్గరగా ఉండి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. సడన్గా యూఎస్కి వెళ్ళేసరికి నాకు ఇనీషియల్ ఫస్ట్ 1.5 months అయితే అసలుకి అవ్వలేదు, నా వల్ల అవ్వలేదు. అంటే ఒక్కడిని అక్కడ ఉన్నాను, ఫ్యామిలీకి దూరంగా, చాలా కష్టమైంది ఎమోషనల్గా నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవడం. బట్ ఓవర్ ద పీరియడ్
అదే సైడ్ ఒక గోల్ ఉన్నప్పుడు, ఒక బిగ్ డ్రీమ్ ఉన్నప్పుడు ఇవన్నీ దాటుకొని వెళ్తేనే అవన్నీ చేరుకుంటాం. కాబట్టి ఐ జస్ట్ థాట్ ఇవన్నీ ఒక చిన్న అబ్స్టకల్స్, ఐ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ అబ్స్టకల్స్ టు అచీవ్ మై బిగ్ డ్రీమ్ అని. సో జనరలీ కుకింగ్ అనేది ఇండియన్ మెన్కి ఒక పెద్ద హర్డల్ అనిపిస్తుంది. అందులో ఇండియాలో మన పేరెంట్స్తో ఉండేసరికి మనం వాళ్ళంటే పేరెంట్స్ నుంచి వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోతారు. చిన్నప్పుడే 15-16 ఇయర్స్లోనే పేరెంట్స్ నుంచి వదిలేసి వెళ్ళిపోతారు. మనం ఎంత పెద్దగా ఉన్నా పేరెంట్స్తోనే కలిసి ఉంటాం. అట్లాంటిది మనకు వండి పెట్టడం అన్నీ పేరెంట్స్ చాలా ఈజీ చేసేస్తారు మన లైఫ్ని. అక్కడికి వెళ్ళి కూరగాయలు కట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా కష్టం అనిపిస్తుంది కదా. అవును, అదే సైడ్ అదే నేను చెప్పినట్టుగా ఇందాక ఇండియాలో నీకు ఎవ్రీ కైండ్ ఆఫ్ హెల్ప్ దొరుకుతుంది, చాలా యూనో అట్ యువర్ డోర్ స్టెప్. బట్ అక్కడ అది సైడ్ పొద్దున్నే లేచి నీ బ్రేక్ఫాస్ట్ నువ్వు కుక్ చేసుకొని, నీ ఫుడ్ నువ్వు కుక్ చేసుకొని, కాలేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యి అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని, మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ కాలేజ్ వర్క్ ఏదైనా ఉంటే దానికి, లేదా నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అవి అటెండ్ అవుతూ. సో ఆనెస్ట్గా వన్స్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ నైట్ మళ్ళీ నిద్రపోయే లోపల నీ లైఫ్లో ఎన్నో జరుగుతాయి, నువ్వు చాలా చేసావని ఫీల్ అవుతావు అనమాట. సో దట్ మేడ్ మీ ఇన్ అ వే దట్ మేడ్ మీ వెరీ ఇండిపెండెంట్ ఆల్సో. నేను ఇప్పుడు అదే సైడ్ కుకింగ్ కూడా నేర్చుకున్నాను, కుకింగ్ కూడా చేస్తున్నాను, నా ఫుడ్ నేనే వండుకుంటున్నాను. సో అది ఒక సాటిస్ఫాక్షన్ కూడా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నేను ఐఎమ్ ఏబుల్ టు లీడ్ మై లైఫ్ ఇండిపెండెంట్లీ అని. సో యా, దట్స్ అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు నేను. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అవ్వచ్చు, బట్ జనరలీ కుకింగ్ చేసేటప్పుడు మనము చూస్తుంటాం కదా, అంత కుక్ అయింది ఇంత కుక్ అయింది అని. మీరెట్లా దాన్ని గేజ్ చేస్తారు ఎంత అయింది? ఫస్ట్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు నా సరౌండింగ్స్ తోటి నేను ఫెమిలియర్ చేసుకుంటాను, ఎక్కడ ఏది ఉంది, చాలా ఆర్గనైజ్డ్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాను, సో దట్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అనేసి. అండ్ ఫర్ యర్ క్వశ్చన్, కుకింగ్ నేను ఎక్కువ స్మెల్ తోటి అర్థం చేసుకుంటాను సరిపోయిందా లేదా అని. అండ్ ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి వీడియో కాల్, మా పేరెంట్స్ వీడియో కాల్లో ఉంటారు, మా మదర్ వాళ్ళు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఉంటారు పక్కన, అంటే నా ఫ్లాట్మేట్ కానివ్వు, తన కుకింగ్ అంతగా రాకపోయినా తను చూస్తాడు, అంటే చెప్తాను ఇలా ఉందా అలా ఉందని అడుగుతాను, తను చెప్తాడు. సో ఇలా అన్నీ మేనేజ్ చేస్తుంటాను. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. యా దాట్ యాక్చువల్లీ అంటే నా లైఫ్ మొత్తానికి అది చాలా బాగా అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఎట్లాగో స్కూల్ గురించి, కొలంబియా బిజినెస్ స్కూల్లో మీ అసైన్మెంట్స్ దాని గురించి దీని గురించి మాట్లాడినాం కదా. సో హౌ డస్ ఎ డే లుక్ లైక్? మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేసరికి ఎంత హెక్టిక్ ఉంటుంది, ఆర్ ఎట్లా ఉంటుంది? నార్మల్ మన కాలేజ్లో అంటే మార్నింగ్ 9కి వెళ్తాం, 3కి ఇంటికి వచ్చేసి ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. బట్ ఇప్పుడు టాప్ వరల్డ్లోనే టాప్ 5 స్కూల్స్లో ఉన్న స్కూల్లో ఎట్లా ఉంటుంది మీ లైఫ్ యాజ్ అ స్టూడెంట్? సో ఇది సెమిస్టర్కి కొంచెం మన టైం టేబుల్స్, స్కెడ్యూల్స్ మారుతుంటాయి. బట్ వెరీ ఫస్ట్ సెమిస్టర్ వెళ్ళినప్పుడు కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. మార్నింగ్ 9 o'clock క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో 9కి స్టార్ట్ అవ్వాలంటే అట్లీస్ట్ నేనైతే అట్లీస్ట్ 6:30-7కి నుంచి నా డే స్టార్ట్ అవుతుంది. యాజ్ సెడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని, ఫ్రెష్ అయ్యి ప్రిపేర్ చేసుకొని, అక్కడ నేను ఉండే ఫ్లాట్ దగ్గర నుంచి 20-minute కమ్యూట్ స్కూల్కి. సో అక్కడికి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ 4:35 వరకు క్లాసెస్ రన్ అవుతాయి. తర్వాత అగైన్ అసైన్మెంట్స్ అని, ప్రాజెక్ట్స్ అని. వన్ గుడ్ పార్ట్ ఆఫ్ MBA స్టడీస్ ఏంటంటే ఇట్స్ నాట్ అంటే మనం ఒక్కరి చదివితే సరిపోదు, యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ యువర్ క్లాస్మేట్స్. వాళ్ళతో కలిసి పనిచేస్తూ నేర్చుకుంటాం. అది దాంట్లో నుంచి వచ్చే లెర్నింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఐ రియలీ ఎంజాయ్ దట్. అండ్ అందులో కొలంబియా బిజినెస్ స్కూల్ లాంటి యూనివర్సిటీ స్కూల్లో యూ మీట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. చాలా వరల్డ్లో మూలల నుంచి వస్తారు విత్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. అవన్నీ చాలా హెల్ప్ అవుతుంది మన ఒక పర్స్పెక్టివ్, హెల్దీ పర్స్పెక్టివ్ని డెవలప్ చేసుకోవడానికి. సో ఇవన్నీ బాగా ఈ ప్రాజెక్ట్స్ ద్వారా
క్లాస్ పార్టిసిపేషన్స్ ద్వారా క్లాస్ యాక్టివిటీస్ ద్వారా చాలా హెల్ప్ అవుతుంది. అవన్నీ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్ ద క్లాసెస్ ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చి మళ్ళీ అగైన్ హౌస్ హోల్డ్ స్టఫ్ అన్నీ చేసుకొని మళ్ళీ కాసేపు చదువుకొని ఇంకా అలా డే అంతా అలాగే సాగుతుంది. ఇంకొంచెం ముందు వెనక్కి వెళ్తే అసలు ఏం జరిగింది మీ లైఫ్లో ఇట్లా లూజింగ్ ద సైట్? ఏదైనా సిచ్యువేషన్ మీరు క్లాస్లో ఉన్నప్పుడు మీకు సడన్గా లెటర్స్ కనిపించక అరే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంట్లో కనిపించట్లేదు అంటే అట్లా జరిగిందా, లేకపోతే హౌ వాజ్ ద సిచ్యువేషన్? అంటే వెన్ ఐ వాజ్ 12, 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలోనే యాజ్ యూ సెడ్ కొంచెం బ్లరీ అవ్వడం, బ్లాక్ బోర్డ్ కనపడకపోవడం, ఐ మీన్ లెటర్స్ కనపడకపోవడం క్లాస్లో. నేను ఇనీషియల్గా మామూలు సైట్ అనుకున్నాము, గ్లాసెస్ వాడాము. ఈవెన్ అది వర్స్ట్ అవుతున్నా కానీ నేను రియలైజ్ అవ్వలేదు, చెప్పలేదు ఎవరికి. ఇలా థింగ్స్ వర్స్ట్ అవుతున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నేను చెప్పలేదు. ఎందుకో నాకు తెలియదు. నేను ఇప్పటికీ ఆలోచిస్తుంటా, నేను ఎవరికీ డిస్క్లోజ్ చేయలేదు. ఇంట్లో ఫ్యామిలీతో డిస్క్లోజ్ చేయలేదు, క్లాస్లో కూడా చెప్పలేదు. మా టీచర్స్తే గమనించి ఒకసారి అప్పుడు వాళ్ళు చెప్పారు మా ఫాదర్కి, ఇలా కొంచెం ఇబ్బంది అవుతుంది తనకి చూడడానికి అనేసి. అప్పుడు వేరియస్ డాక్టర్స్ని కలిసిన తర్వాత ఇట్లా కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు ది గాట్ నో దట్ ఇట్స్ అ జెనెటిక్ ప్రాబ్లమ్ కాల్డ్ రెటినైటిస్ పిగ్మెంటోసా అని. సో ఇట్స్ అ రెటినా రిలేటెడ్ ఇష్యూ. దానివల్ల స్లోగా విజన్ లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఆ ఇబ్బంది వచ్చిందనమాట. సో దానివల్లే ఐ లాస్ట్ మై విజన్. ఓకే, అంటే జనరల్గా నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం ఫస్ట్ ఐస్లో ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ఐ లైట్ని కన్జ్యూమ్ చేయడంలో ప్రాబ్లం ఉంటుంది, ఆర్ ఐ బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించే దాంట్లో ప్రాబ్లం. రైట్. ఇది ఎక్కడ ప్రాబ్లం ఉంది అసలు, ఏంటిది? సో యాజ్ ఐ సెడ్ రెటీనాలో ఇష్యూ ఉండడం వల్ల రెటీనాకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్న రాడ్స్ అండ్ కోన్స్ అనే సెల్స్ మన సెంటర్ విజన్, ఈ సైడ్ విజన్ ఇచ్చే రాడ్స్ అండ్ కోన్స్ తగ్గిపోతూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల. సో దానివల్ల విజన్ తగ్గిపోవడం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ హౌ దిస్ ప్రాబ్లమ్ ఆపరేట్స్ అనమాట. సో ఇట్ మోస్ట్లీ ఐ థింక్ డ్యూ టు ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద రెటీనా. ఇనీషియలీ సో ఐస్లో ప్రాబ్లం ఉంది. యా, ఐస్లో ప్రాబ్లం ఉంది అంటే మనకి మీరు ఎప్పుడన్నా ట్రాన్స్ప్లాంట్ కానీ దాని గురించి ఏమన్నా ఆలోచించినారా అసలు? సో ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. మా కార్నియాస్ ఆర్ వెరీ ఫైన్. కార్నియాస్ అంటే మన అప్పర్ లేయర్ ఆఫ్ ది ఐ, వెరాజ్ మై ప్రాబ్లమ్ ఈజ్ విత్ రెటీనా విచ్ ఈస్ లోపర్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది ఐ. సో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఇది, సో అందుకే ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వదు అనమాట. సో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మరి ఎట్లా ఉండే మీ సపోర్ట్ సిస్టమ్? ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే జనరల్లీ అంటే అరే డిస్టెన్స్ సైట్లో ఏదైనా కనిపించకపోతే నువ్వు చదువుకోకుండా ఉండడానికి ఏదో నాటకాలు ఆడుతున్నావు, అన్ని వేషాలు వేస్తున్నావు అని జనరల్లీ ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ఏదైనా ప్రాబ్లం చెప్తే చదువు అడ్డం పెట్టడానికి ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సో ఎట్లా ఉండే మీ ఇంట్లో సిచ్యువేషన్? యా, అంటే ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ స్కూల్లో. సో నాకు వాళ్ళకి తెలుసు దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం, నాకు చదువుకోవడం ఈజ్ నాట్ అ కంప్లైంట్ అని. సో అది కూడా ఇట్ కేమ్ ఫ్రమ్ టీచర్స్ కదా, నేను చెప్పలేదు కాబట్టి దే టుక్ ఇట్ సీరియస్లీ. అండ్ వాళ్ళు అంటే అందరికీ షాకర్ అయ్యారు, బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి ప్రాబ్లం గురించి వినడం వాళ్ళకి కొత్త, నాకు కొత్త. డాక్టర్ చెప్పినప్పుడు కూడా ఆనెస్ట్లీ నాకు ఈ మెడికల్ జార్గన్స్ వాడినప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. నాకు అర్థమైంది ఒకటే, హీ ఆస్క్డ్ మీ నాట్ టు ప్లే క్రికెట్. అది దట్ హిట్ మీ హార్డ్. అంటే చాలా అదేంటి నేను ఆడకూడదా, మీరెవరు చెప్పడానికి నేను ఆడకుండా ఉండడానికి. సో ఇలాంటి థాట్స్ అనేవి రన్ అయ్యేదన్నమాట. అంటే ఐ వాజంట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, సడన్గా ఏంటి ఆడుకోవద్దు అంటారు, బయటకు వెళ్ళొద్దు అంటారు, ఇంట్లోనే ఉండమంటారు, ఇలా ఉండిందనమాట థాట్స్. బట్ ఓవర్ ద పీరియడ్
లక్కీలీ నేను నేను నా నా స్టడీస్ అంటే మళ్ళీ సేమ్ స్కూల్లోనే కంటిన్యూ చేశాను. నా టీచర్స్ అవ్వనివ్వు, మా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ అందరికీ కొత్తే. సో వీ ఆల్ టుగెదర్ వర్క్ టువర్డ్స్ దిస్ ప్రాబ్లమ్ అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా. ఓకే, ఫస్ట్ ఒకలాగా ఈ ప్రాబ్లం వస్తే ఒకలాగా అప్రోచ్ అయ్యేవాళ్ళం, అది వర్క్ అయితే ఓకే, వర్క్ కాకపోతే ఇంకోలాగా. సో దట్స్ హౌ ఐ హ్యావ్ ట్రై టు bring me on track again, because it's again like a rebirth. 12 years తర్వాత సడన్గా ఇవన్నీ అవ్వడం, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రమ్ ది స్క్రాచ్ అగైన్. జీరో నుంచి మళ్ళీ పని చేసుకుని రావాలి. అందులో ఆ ఎర్లీ టీన్స్లో అంత మెచ్యూరిటీ ఉండదు, అంత ఓపిక, పేషెన్స్ కూడా ఉండదు. సో అవన్నీ మేనేజ్ చేసుకుంటూ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ టీచర్స్, ఐ వాజ్ ఏబుల్ టు కమ్ బ్యాక్ ఆన్ ద ట్రాక్. కొంచెం ఒక 6 months నా ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అయింది దానివల్ల, ఈ ప్రాబ్లం వల్ల. బట్ అగైన్ ఐ సెడ్, ఒక్కొక్క ప్రాబ్లంకి డిఫరెంట్ వేలో అప్రోచ్ అవ్వడం, దానివల్ల కొత్తగా నన్ను నేను చూసుకోవడం, ఇంకా అలా నేర్చుకుంటూ మళ్ళీ చదువుకి బాగానే ట్రాక్ మీదకి వచ్చేసి చదువుకుంటూ ఉన్నామని. డిఫరెంట్ అప్రోచెస్ అంటే జనరల్లీ ఎట్లా ఉంటుందంటే, నార్మలీ ఎక్కడన్నా బయట ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళతో పాటు ఎవరో ఒకరు వస్తారు. రైట్. వాళ్ళ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని చదువుకొని చెప్పడం, లేదా వీళ్ళు చెప్పిన ఆన్సర్ అరే ఇది క్యాలిక్యులేట్ చేయి, రివిజన్ చేయి, అడిషన్ చేయని చెప్పి ఆ తర్వాత వాళ్ళతో ఆప్షన్ స్టిక్ చేయించడం. సో ప్రిపరేషన్లో నార్మల్గానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సరిపోదు. 16 hours అంటారు, 18 hours అంటారు. అన్ని బాగున్నప్పుడే ఇదంతా. రైట్. మీకు ఎంత టైం పట్టింది అసలు ఇవన్నిటికి? దాంతో పాటు మీరు ఎంత సేపు ఉంటారో మీతో పాటు మీ డిపెండెంట్ కూడా అంతే టైం ఉండాలి. సో అది ఎట్లా జరిగింది అసలు? ఎవరుండే మీతో పాటు త్రూ అవుట్? చాలామంది రోహిత్, అంటే ఒక్కరని కాదు, నా ఫ్రెండ్స్ అందరూ ఇలా టర్న్స్ తీసుకునేవాళ్ళు అనమాట. ఓకే, ఈ అవర్ నేను చెప్తాను, నెక్స్ట్ అవర్ నువ్వు చెప్పు, ఆ తర్వాత ఇంకొకరు అన్నట్టు. సో దట్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. సో ఇనీషియల్గా నేను నాకు బుక్స్ నేను క్లాస్ నోట్స్ రాయలేకపోయేవాడిని, అన్ని ఇన్కంప్లీట్స్ ఉండేవి. సో నా ఫ్రెండ్సే చదువుతుండేవాళ్ళు బయటికి. వాళ్ళు చదువుతున్నప్పుడు, వాళ్ళు బయటికి చదువుతున్నప్పుడు నేను విని దాన్ని గుర్తుపెట్టుకొని, ఎగ్జామ్స్లో నా స్క్రైబ్ వచ్చినప్పుడు హూ ఎవర్ రైట్స్ మై ఎగ్జామ్, వాళ్ళ క్వశ్చన్స్ చదివితే నేను డిక్టేట్ చేసేవాడిని. సో పర్టికులర్గా ఇలాంటి లాంగ్ ఫామ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం అది ఖచ్చితంగా కొంచెం ఫస్ట్ 2 hours ఉండే ఓపిక అవనివ్వు, ఆ షార్ప్నెస్ అవనివ్వు, తర్వాత కొంచెం తగ్గుతుంది. బికాజ్ ఆఫ్టర్ పాయింట్ ఏమైపోతుందంటే, ఇంకా అంత లాంగ్ అవర్స్ నువ్వు ఎగ్జామ్లో కూర్చుంటే నువ్వు ఎంత ప్రిపేర్ అయినా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది నీ ప్రొడక్టివిటీ. బికాస్ టైరింగ్ అయిపోతాము, ఇంకా ఏదో ఒకటి ఎగ్జామ్ రాసేసి కంప్లీట్ చేద్దామన్న మోటివ్లో ఉంటుంది తప్పితే నేను కరెక్ట్ రాయాలి, బాగా రాయాలన్న సస్టైన్ చేయడం కొంచెం కష్టం ఇనీషియల్ డేస్లో, నాకు అలా అనిపించేది. బట్ తర్వాత వెన్ ఐ సా దట్ ఈస్ ఇంపాక్టింగ్ మై అవుట్పుట్, అంటే నన్ను నేనే మోటివేట్ చేసుకోవడం, ఎవరైతే స్క్రైబ్ ఉన్నారో వాళ్ళతో కూడా కొంచెం. ఎడ్యుకేషన్ తర్వాత ఇండియాలో డైరెక్ట్ కొలంబియా బిజినెస్ స్కూల్కి అప్లై చేసినారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూసినారా? సో నేను నా 10th తర్వాత నేను మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ తీసుకున్నాను. తర్వాత అండర్ గ్రాడ్ ఏమో బ్యాచిలర్స్ ఇన్ కామర్స్ అండ్ చార్ట్ అకౌంటెన్సీ సైమల్టేనియస్గా చేశాను. అంటే సెమీ అనొచ్చు, అంటే నేను సెమీ క్వాలిఫైడ్ సిఏ అనొచ్చు, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ గ్రూప్ ఇంకా ఉండిందనమాట. సో దాని తర్వాత నేను నాకు ఎప్పుడు సైడ్ నాకు ఎంబీఏ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది. నా ఇంటర్ టైం నుంచి నాకు మంచి ఐవీ లీగ్ స్కూల్స్లో ఎంబీఏ చేయాలి అన్న డ్రీమ్ అయితే ఉండింది. కానీ ఐవీ లీగ్ స్కూల్స్కి రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు, స్ట్రాంగ్గా ఉండాలి ప్రొఫైల్ అని, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నాకు ఏమైందంటే ఈ అండర్ గ్రాడ్ తర్వాత నేను వెన్ ఐమ్ ట్రయింగ్ టు గెట్ అ జాబ్ కొంచెం కష్టమైంది, పర్టికులర్లీ బికాస్ ఆఫ్ ద డిజబిలిటీ. నేను కర్నూలులో ఉండేవాడిని,
ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ హైదరాబాద్కి ఆర్ అటు బెంగళూరుకి అయితే 300+ కిలోమీటర్స్ వెళ్ళేవాడిని ఇంటర్వ్యూస్ వరకు పిలిచేవాళ్ళు. వెన్ దే గెట్ టు నో దట్ ఇలా డిజబిలిటీ ఉంది అనేసి ఏదో విధంగా ఏదో ఒక రీజన్ చెప్పి, కొన్నిసార్లు డిజబిలిటీ అనే రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేవాళ్ళు. అలా చాలాసార్లు అయింది. అలా అవుతున్నప్పుడు కొంచెం అంటే ఫస్ట్ 2-3 సార్లు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత మొరాల్ దెబ్బతిని ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాను. ఒకవైపు ఏమో అంటే ఇలాంటి నేను యాజ్ సెడ్ ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలని డ్రీమ్ ఉంది, బట్ ఇక్కడేమో వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సరే ఫస్ట్ అయితే ఇండియాలో ఎంబీఏ చేస్తాను, దాని తర్వాత చూద్దాం, ఫ్యూచర్ తర్వాత చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వాంట్ ఎనీ కంపెనీ టు రిజెక్ట్ మీ అవుట్ రైట్లీ. I need to have something very big in my profile so that they at least they'll consider to talk to me అన్నట్టు. సో అందుకు నేను ఐ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ కొంచెం నోటబుల్ అచీవ్మెంట్స్ నా ప్రొఫైల్లో, సో దట్ అలా తీసి పక్కన పడేయకుండా. సో నేను అప్పుడే అనుకున్నాను అట్లీస్ట్ ఒకవేళ ఇండియాలో చేస్తే ఖచ్చితంగా నేను ఐఐఎంలో చేయాలి, ఐఐఎమ్స్ కానీ ఐఎస్బిలో కానీ చేయాలి ఎంబీఏ. లక్కీలీ ఐఐఎమ్స్కి వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ లేదు. ఒక ఫ్రెషర్ కూడా వెళ్ళి ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయొచ్చు. సో నేను అప్పుడు క్యాట్ రాసి లక్కీలీ నాకు ఐఐఎం తిరుచిలో సీట్ వచ్చింది నా ఎంబీఏ కోసం. అంటే ఫస్ట్ టైం పీజీడిఎం అంటారు దానికోసం. 2016లో అప్పుడు అక్కడికి జాయిన్ అయ్యాను ఐఎం తిరుచిలో. 2 years ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ. ఐఎంలో నాకు చాలా నేర్పించింది. ఐ మీన్ అకాడమిక్గా ఖచ్చితంగా నేర్చుకున్నాను, దాని పక్కన పెడితే పర్సనల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాను అనిపించింది, చాలా మారాను కూడా. బికాజ్ వెరీ బిగినింగ్ ఆఫ్ మై ఐఎం జర్నీలో విదిన్ 15 daysలో ఐ లాస్ మై ఫాదర్. మా ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయ్యారు కార్డియాక్ అరెస్ట్ వల్ల. సో అది అంటే విదిన్ స్పాన్ ఆఫ్ 15 days ఐ హ్యావ్ సీన్ బిగ్గెస్ట్ హై అండ్ అ బిగ్గెస్ట్ లో ఇన్ మై లైఫ్. ఆ టైంకి ఐఎంలో సీట్ రావడం, అందరు అప్రిషియేట్ చేయడం, అప్పుడున్న ఏజ్కి అప్పుడున్న టైంకి నాకు అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట. అది ఎంజాయ్ చేస్తున్న టైంలోనే సడన్గా ఒక బిగ్గెస్ట్లో మా ఫాదర్ని లూజ్ అవ్వడం. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది ఇనిషియల్గా. అది సైడ్ అగైన్ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ నా ఐఐఎం తిరిచి అప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అవ్వనివ్వండి, నాన్ అకాడమిక్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్, ఫ్రెండ్స్, అక్కడ కొత్తగా అయిన ఫ్రెండ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు నన్ను మళ్ళీ టు కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ కంటిన్యూ మై స్టడీస్ కోసం. అది సో దట్స్ వెన్ ఐ రియలైజ్, అంటే లైఫ్లో చాలా హైస్ వస్తాయి, చాలా లోస్ వస్తాయి, బట్ దేనికి అంత రియాక్ట్ అవ్వకూడదు. అంటే హై వచ్చినప్పుడు తెగ ఎగిరేసి, లో వచ్చినప్పుడు మరీ కృంగిపోయి అలా కాకుండా ఐ ఆల్వేస్ ఐ వాంటెడ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్. ఇంకా ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పటికీ నేను ఏదో అచీవ్ చేశానని కాదు, కానీ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రైకింగ్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ హైస్ అండ్ లోస్ ఇన్ లైఫ్. సో యా, దట్స్ అ గ్రేట్ లర్నింగ్. నేను ఇందాక చెప్పినట్టుగా కెరియర్ వైజ్ ప్రొఫెషనల్గా పక్కన పెడితే పర్సనల్గా చాలా గ్రో అయ్యాను అనిపించింది నాకు ఐఎంలో. జనరలీ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళ నుంచి ఇట్లాంటి మాటలు వింటుంటా, అంటే హై ఉన్నా సరే యూ డోంట్ రియాక్ట్ మచ్, లో ఉన్నా సరే యూ డోంట్ రియాక్ట్ మచ్, ఎందుకంటే జస్ట్ సిచ్యువేషన్. రైట్, సిచ్యువేషన్ నిన్నేం చేయకూడదు. కరెక్ట్, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్టివ్ అని వింటుంటా. మీరు ఈ స్పిరిచువాలిటీ జర్నీ కూడా ఉందా? మాటల్లో కొంచెం ఏదో హింట్ వస్తుంది. రైట్. సో అదే నా అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అంటే వి వెరీ రిలీజియస్ అనమాట మా ఫ్యామిలీ. ప్లస్ నా కండిషన్ ఆ ఏజ్ 12 years తర్వాత ఎప్పుడైతే ఇది అయిందో అప్పటి వరకు నేను
ఐ యూస్ టు ఇన్వెస్ట్ మై సెల్ఫ్ ఎ లాట్ ఇన్ అవుట్డోర్ గేమ్స్, క్రికెట్లో కానివ్వండి వేరే వాటిలో. దాని తర్వాత ఈ ప్రాబ్లం వల్ల నేను ఆడిపోయేసరికి సో నన్ను నేను వేరే వాటిలో యూనో డ్రైవ్ చేసుకున్నా. ఒకటి మ్యూజిక్, 2 మై స్పిరిచువల్ జర్నీ అని చెప్పచ్చు. సో ఈ 2 హెల్ప్ మీ సో మచ్ టు కీప్ మై సెల్ఫ్ కామ్ ఇన్ ద స్టార్మ్ అంటాం కదా. సో ఈ 2 చాలా హెల్ప్ చేస్తాయి. యాజ్ యు సెడ్, ఆ స్ట్రైకింగ్ ద బ్యాలెన్స్ అనేది నా బిగ్గెస్ట్ గోల్ అని చెప్పచ్చు. నా స్పిరిచువల్ జర్నీకి ఉన్న ఏదన్నా గోల్స్ ఉంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. బికాజ్ ఐ బిలీవ్ నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈరోజు ఈరోజు చాలా హైగా మనం ఎగిరిన అంటే ఒక వేవ్ ఎలా ఉంటుందో ఎగురుతుంది, అంటే వేవ్ లేస్తుంది పడుతుంది కదా, లైఫ్ కూడా అంతే. సో ఆ క్షణం కోసం, ఆ లేచిన క్షణం కోసం మనం తెగ హై అయిపోయి అంత అవ్వకుండా జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ కామ్, బ్యాలెన్స్ అచీవ్ చేయాలి. దట్ వాజ్ మై గోల్. అది ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. ఇంకా అచీవ్ చేయాలి, చాలా ఉంది దానికి. మీరు హైలో అంటుంటే నాకు సైన్ వేవ్ గుర్తొస్తుంది, అవుట్ ఆఫ్ నో కాంటెక్స్ట్. సైన్ వేవ్ అప్ అండ్ డౌన్. రైట్. ఓకే, సో ట్రిచి తర్వాత ఏం జరిగింది? మళ్ళీ బిజినెస్ స్కూల్ మళ్ళీ ఎందుకు చేయాలనిపించింది? రైట్. సో ట్రిచి తర్వాత నేను ఒక యూకే బేస్డ్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను ఫర్ మై వర్క్ కోసం. నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఫంక్షన్ ఆఫ్ ద యూకే బేస్డ్ బ్యాంక్. అక్కడ అగైన్ ఐ మెట్ అ గ్రేట్ మెంటర్, ప్రదీప్ తొరకట్ అని. హీ ఈస్ ద వన్ హూ రిక్రూటెడ్ మీ అండ్ హీ ఈస్ ద వన్ హూ మెంటర్డ్ మీ ఆల్ త్రూ మై జర్నీ. అక్కడి నుంచి ఈవెన్ టిల్ డేట్ హీస్ ఆల్వేస్ సపోర్టివ్. నేను వైల్ ఐ వాజ్ వర్కింగ్, నేను ఇనీషియల్గా నాకు థాట్ లేదు మళ్ళీ ఎంబీ చేయాలని. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అంటే 2 years తర్వాత నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడే ఎక్స్ప్రెస్ చేశాను దట్ నాకు ఇలా డ్రీమ్ ఉండింది, ఐ వాంటెడ్ టు ఐవీ లీగ్ స్కూల్కి వెళ్ళాలని ఉండింది, బట్ అప్పుడు అవ్వలేదు అని ఆలోచిస్తే ఆయన అన్నారు, ఇప్పుడు కూడా ఎందుకు అవ్వకూడదు, ఇప్పుడు కూడా ట్రై చేయి, ఇప్పుడైతే ఇంకా నువ్వు ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకుంటున్నావు కదా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాకు ఆ టైంలో ఐ యూస్ టు వర్క్ ఎ లాట్ ఇన్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా, పర్టికులర్లీ పీపుల్ విత్ డిజబిలిటీస్కి చాలా ఇనిషియేటివ్స్ రన్ చేశాను టు స్ప్రెడ్ అవేర్నెస్ అరౌండ్ ఇంక్లూజన్, బీట్ అట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఆర్ అట్ వర్క్ ప్లేసెస్. ఆ ఈక్విటీ తేయడానికి, ఈక్వాలిటీని డెవలప్ చేయడానికి, పర్టికులర్లీ ఫర్ పీపుల్ విత్ డిజబిలిటీ చాలా రన్ చేశాను. సో అతను ఇప్పుడు ప్రొఫైల్ అంత డైవర్స్ అయింది, వై నాట్ ట్రై అగైన్ అని చెప్పేసరికి నేను మళ్ళీ ఆలోచించి, సరే లైఫ్లో ఏదైనా ఒకసారి చేస్తాం కదా, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ట్రై చేయడం. మళ్ళీ జిఆర్ఈ, జీమట్స్ అవి ఇచ్చి లక్కీలీ నేను ఐ వాజ్ ఏబుల్ టు గెట్ త్రూ కొలంబియా బిజినెస్ స్కూల్ అప్పుడు. సో అలా కొలంబియా బిజినెస్ స్కూల్లో చేరాను. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్ రోహిత్, అంటే రిగ్రెట్స్ ఉండదు లైఫ్లో. నువ్వు సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అట్లీస్ట్ నీ ట్రయల్ అయితే ఆనెస్ట్గా నువ్వైతే ట్రయల్ ఇవ్వాలి, అవుట్పుట్ పక్కన పెట్టే. అంటే అగైన్ గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితం ఆశించద్దు టైప్లో. అవన్నీ నన్ను చాలా షేప్ చేశాయి, నా థాట్ ప్రాసెస్ని. అవన్నీ అదే చెప్తున్నాను కదా, ఆ స్పిరిచువల్ జర్నీ చాలా హెల్ప్ చేసింది. అంటే నన్ను నేను కామ్ చేసుకోవడానికి. ఎప్పుడు లో ఉన్నా నాకు నేను చెప్పుకుంటా, దిస్ టూ షెల్ పాస్, ఇది కూడా పాస్ అయిపోతుంది, ఇది పాస్ అయినప్పుడు నాకు మళ్ళీ మంచి జరుగుతుంది, హైస్ వస్తాయి అని. సో దాట్ ఇట్ సెల్ఫ్ మోటివేట్స్ మీ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ ఆల్సో చాలామంది అంటే చూస్తుంటాము, చిన్న చిన్న విషయాలకే చాలా డిప్రెస్ అయిపోయి కొంతమంది లైఫ్ సెండ్ చేసుకుంటారు, కొంతమంది దే గివ్ అప్ విత్ లైఫ్, చాలా చేస్తుంటారు. బట్ నేను చెప్పేది అదే, అంటే ఎప్పుడు ఒకలా ఉండదు. ఇప్పుడు పడ్డామంటే మళ్ళీ లేస్తాం,
అదే నా ఫిలాసఫీ అనమాట. అంటే సో జస్ట్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్, సో దట్ హోప్ ఉండాలి లైఫ్లో ఎప్పుడు అందరికీ. మనకి మనమే ఇచ్చుకోవాలి, ఎవరో వచ్చి మనని మోటివేట్ చేస్తారనో యూనో మనని ముందుకు తోస్తారనో ఉండదు. మనకి మనమే హోప్ ఇచ్చుకోవాలి, మనమే తోసుకోవాలి, మనమే పుష్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ యునో లెడ్ మీ వేర్ ఎవర్ ఐ యామ్ హియర్ టుడే. అండ్ ఇదంతా ఒక రోజులో వచ్చిందా అంటే కూడా కాదు. లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ నువ్వు చూసే సిచ్యువేషన్సే నీకు నేర్పిస్తాయన్నీ. సో దట్స్ హౌ. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, ఆల్వేస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ యూనో నా మెంటర్స్, ఆల్వేస్ దే సపోర్టెడ్ మీ ఆల్ త్రూ మై లైఫ్. సో హ్యావింగ్ అ గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చూజ్ వైజ్లీ, అంటే ఎవరిని నీ చుట్టూ ఉంచుకోవాలి నువ్వు. హ్యావింగ్ అ మెంటర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక మంచి మెంటర్ నిన్ను ఎవరైతే గైడ్ చేయగలరో, సో ఇవన్నీ చాలా మ్యాటర్ చేస్తాయి లైఫ్లో. జనరలీ మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం సిచ్యువేషన్లో చాలా లో ఉండి చాలా డిప్రెస్ అయిపోయి ఉంటే, అరే ఇంకా ఏం లేదు, ఇంకా అయిపోయింది ఈ సిచ్యువేషన్, ఈ స్టేజ్ ఇది ఎండ్ అయిపోయింది అని అనిపిస్తుంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2-3 years 3-4 years తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే, అరే నేను ఈ సిచ్యువేషన్ అయినందువల్లనే నేను ఇట్లా ఉన్నా ఇప్పుడు, రైట్, అందువల్లనే నేను ఇప్పుడు ఈ స్ట్రాంగ్ అయినా. మనకి ఎప్పుడు ముందుకు ఏం కనిపించవు, రైట్. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత వెనకకి మాత్రమే మనం డాట్స్ కనెక్ట్ చేసుకోగలం. కరెక్ట్. సో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అందరికి అందరూ ఎక్కడ ఆగిపోతారంటే ఆ స్టేజ్ లో ఉండిపోగానే, అవును అరే అయిపోయింది అని అనుకుంటారు. బట్ ఓకే, కొంచెం పుష్ చేసుకుంటే అది మనకి ఆ స్టేజ్, ప్రీవియస్ స్టేజ్ ముందు మన ఎదుగుదలకి ఆర్ మన గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. కొంచెం పుష్ చేసుకుంటే అయిపోతుంది. మీ లైఫ్ లో ఇట్లాంటివి చాలా ఉండుంటాయి కదా, వద్దు ఇంకొంచెం ముందుకెళ్దాం. రైట్. అదే హోప్ అంటున్నా కదా, అంటే హోప్ ఫర్ లైఫ్, అంటే హోప్ ఫర్ ఫ్యూచర్. ఏదో జరుగుతుందేమో, నెక్స్ట్ డే బాగుంటుందేమో అని ఒక్కొక్క రోజు అలా అనుకొని సాగిపోవడమే ముందుకి. నేను యాక్చువల్లీ ఇది అడుగుదాం అనుకున్నా, మళ్ళీ మిస్ అయింది. యూకే బేస్డ్ బ్యాంక్కి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎట్లా ఉండే అంటే, మీకు ఓన్లీ మీ జనరలీ బ్యాంక్ అంటే చాలా స్పెసిఫిక్గా ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, రిస్క్ అంటున్నారు. రిస్క్ మేనేజ్మెంట్లో చూసే విధంలో ఏదన్నా ఉంటుందా, లేకపోతే ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అక్కడ వర్క్లో? సో నేను లక్కీలీ అసిస్టివ్ టెక్నాలజీస్ వచ్చాయి రోహిత్. ఇప్పుడు జాజ్ అని ఒక స్క్రీన్ రీడర్ ఉంటుంది, ల్యాప్టాప్లో కానీ సిస్టమ్స్లో కానీ అది ఇన్స్టాల్ చేస్తే ఇట్ రీడ్స్ అవుట్ ఎవ్రీథింగ్ బయటికి. సో నేను అలాగే విని పనిచేస్తాను. సో నా వర్క్లో కూడా నాకు అదే హెల్ప్ చేసింది. ఎక్సెల్స్ అవనివ్వండి, అన్నీ యాక్సెసిబుల్, వర్డ్ డాక్యుమెంట్స్, అవుట్లుక్స్ అన్నీ యాక్సెసిబులే. సో ఆ సాఫ్ట్వేర్ వాడే నేను పనిచేస్తాను. అండ్ ఇట్ హెల్ప్స్ మీ టు వర్క్ అట్ పార్ విత్ ఎనీ అదర్ కలీగ్ ఇన్ మై ఆఫీస్ హూ హూ డజంట్ హ్యావ్ ఎ డిజబిలిటీ. సో అది ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదు. అది సెడ్ అగైన్, అక్కడ కూడా నా మేనేజర్ అవనివ్వండి, నా టీమ్మేట్స్ అవనివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు టు అండర్స్టాండ్ ద ఫంక్షనల్ నాలెడ్జ్ అటైన్ చేయడానికి కానివ్వు, డే టు డే యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేయనివ్వు. నేను మిస్టేక్స్ చేసినప్పుడు నేను ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు నేను మిస్టేక్ చేసినందుకు ఎప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు. ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అని మాత్రమే నన్ను బాగా గైడ్ చేయడం వల్ల అది చాలా హెల్ప్ అయింది నా లెర్నింగ్లో. సో నాకు అందుకే I was able to successfully complete my stint at the UK-based bank that I mentioned. సో ఇంకా ఏంటి మరి, ఇప్పుడు మనం జనరలీ చాలా తక్కువ పీపుల్ని చూస్తుంటాం కదా, 1 in 100, 1 in 1000, మేబీ 1 in 1 lakh అనుకోండి మీలాంటి వాళ్ళు. బట్ వాళ్ళకి టాలెంట్ లేదా అంటే ఉంది, అరే నాకేదో పోయింది, ఇప్పుడు నేను వీళ్ళతో కంపీట్ చేయలేను అనే డిమోటివేషన్తో ఆగిపోతారు. అట్లాంటి వాళ్ళకి మీకేమైనా చేయాలనుకుంటున్నారా ఇప్పుడు నెక్స్ట్? నాకు తెలిసినంత వరకు ఆ CBS కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎవరో నార్మల్ పొజిషన్లో ఉన్నారు. దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అంటే అంత ఎక్కువ డబ్బులు వస్తుంటాయి బీ ఫ్రాంక్. ఇప్పుడు మీరు మాట్లాడే విషయాలు కానీ, ఐ ఫీల్ యు ఆర్ మోర్ ఫోకస్డ్. అంటే ఇప్పుడు డబ్బులు వచ్చి ఒకలాగా, డబ్బులు రాకుండా ఒకలాగా నాకేం అనిపించట్లేదు మీ మాటల్లో.
ఆ డబ్బుల్ని మంచి విధంగా వాడుకోవడంలోనే ఉండాలనేమో అనిపిస్తుంది నాకు, అట్లీస్ట్ మాటల్లో. మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా? నువ్వు ఫస్ట్గా అన్నట్టుగా రోహిత్, అంటే 1 in 100, 1 in 1000. వెన్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మై జర్నీ, ఇనీషియల్గా నాకు కొంతమంది పర్సనాలిటీస్ చాలా ఇన్స్పైర్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రీసెంట్గానే చూసాం శ్రీకాంత్ మూవీ. శ్రీకాంత్ బొల్లా గారు హైదరాబాద్లో సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. హీస్ ఇక్కడ నుంచి MITకి వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ బిజినెస్. హీస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఇప్పుడు ఐ గాట్ ఛాన్స్ టు మీట్ హిమ్ వన్స్. ఆయన చాలా ఇన్స్పైర్ చేస్తారు. అలాగే అలా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు హూ ఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దేర్ అబ్స్టికల్స్ డిస్పైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నా కానీ, డిజబిలిటీ వల్ల అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు. సో వీళ్ళందరినీ చూసినప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకొని ఐ ట్రైడ్ మై బెస్ట్ ఇన్ మై లైఫ్. అలాగే యాజ్ యూ జస్ట్ సెడ్, నా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా, నా నెక్స్ట్ నా జూనియర్స్కి కానీ, నా నెక్స్ట్ జనరేషన్ కూడా నేను కూడా అలాగే ఇన్స్పైరింగ్గా ఉండాలి. ఇంకా వాళ్ళ లైఫ్ని కొంచెం స్మూదర్ చేయాలి. బికాజ్ డిజబిలిటీస్ అనే కాన్సెప్ట్ ఆర్ కమ్యూనిటీ కావనివ్వు, టాపిక్ కావనివ్వు, కొంచెం ఎందుకో అండర్ రిప్రజెంటెడ్ అనిపిస్తుంది నాకు మిగతా వాటితో పోల్చుకుంటే. సో అక్కడ చాలా వర్క్ చేయొచ్చు టు మేక్ ఇట్ బెటర్. సో మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఈజ్, నాకు యాజ్ సైడ్ నేను నా వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ యూకే బేస్డ్ బ్యాంక్లో, ద రీజన్ దట్ ఐ పిక్డ్ పీపుల్ విత్ డిజబిలిటీస్ టు స్ప్రెడ్ ఇంక్లూజన్, అవేర్నెస్, అదంతా బికాస్ చాలామందికి తెలియాలి. సో దట్ ఈ స్టూడెంట్స్ అందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దే స్టార్ట్ పర్సీవింగ్ వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్. దే స్టార్ట్ డ్రీమింగ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే, మనకి ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఏం చేయలేం కాబట్టి ఇంక ఇలాగే ఉండాలేమో అన్న టైప్లోకి వెళ్ళిపోయా. చాలామంది పిల్లలు అంటుంటే నేను విన్నాను అనమాట. ది స్టాప్ డ్రీమింగ్. అది నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. అయ్యో, ఇట్లా ఎనీవన్, నువ్వు డిజేబుల్డ్ పక్కన పెట్టు, ఎనీ పర్సన్ హ్యాస్ టు డ్రీమ్ ఇన్ దేర్ లైఫ్. అది ఒక డ్రీమ్, ఒక గోల్ ఉంటేనే వాళ్ళు దే విల్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ దే విల్ అచీవ్. సో నేను దట్స్ వాట్ ఐ డిడ్ ఆల్ త్రూ మై లైఫ్. అండ్ సో నా ఫర్దర్ జనరేషన్స్ కూడా నేను అదే చేయాలనుకుంటున్నా. లెట్టింగ్ దెమ్ నో వాట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ది వరల్డ్. ఏమున్నాయి, వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రిసోర్సెస్ని, సో దట్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి. అలాగే వర్క్ చేశాను రోహిత్, వెన్ ఐ వాజ్ వర్కింగ్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ నెట్వర్క్లో. అండ్ ఇప్పుడు MBA తర్వాత కూడా ఐ వాంట్ టు డెఫినెట్లీ స్టార్ట్ అ గ్రూప్ వేర్ I can upskill people with disabilities. వాళ్ళకి ఆ వింగ్స్ ఇవ్వాలని టు డ్రీమ్. వాళ్ళ పాత్లో ఏవైతే అవసరం ఉంటుందో టు అచీవ్ దేర్ గోల్స్, అవన్నీ నేను ఇవ్వగలవాలని అదొక గోల్ నాకు. సో దానికి ఏం కావాలో దాని గురించి అన్నీ వర్క్ చేస్తూ, హోప్ఫుల్లీ అందరితో కలిసే ఒక కొలాబరేటివ్ వేలో పనిచేసుకుంటూ వెళ్ళి, ఐ వాంట్ టు మేక్ దిస్ వరల్డ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ బ్యాక్గ్రౌండ్ దే ఆర్ ఫ్రమ్. సో అందరూ ఈ వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ని ఈక్వల్గా ఎంజాయ్ చేసేలాగా చేయాలనే నా గోల్. అది చాలా పెద్ద గోల్, నేను ఒక్కడిని చేస్తే అవ్వదు. బట్ సో ఐ సెడ్ ఐ వాంట్ టు బీ దట్ డ్రాప్ ఇన్ ద ఓషన్ అన్నమాట. ఈ వర్క్ చూసేనా చిరంజీవి మాట్లాడింది, మిమ్మల్ని మీట్ అయింది? అంటే చిరంజీవి అసలు వాట్ వాస్ ద కాన్వర్సేషన్ లైక్, అండ్ హౌ డిడ్ యూ అప్రోచ్ చిరంజీవి? సో అతనే మిమ్మల్ని మాట్లాడతారా అని అన్నారా? లేదు, అయ్యో అది కాదు. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే ఇప్పటికీ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను మూవీస్ని చాలా. అందులో చిరంజీవి గారు అంటే పిచ్చ ఫ్యాన్ నేను. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా లాస్ట్ జూలై నేను ఆగస్ట్లో న్యూయార్క్కి వెళ్ళాలి కొలంబియా బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి. దాని ముందే గాట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్.
త్రూ అ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక జర్నలిస్ట్ సార్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన హీ హెల్ప్ మీ మీట్ చిరంజీవి గారు అండ్ హీ ఈస్ సో హంబుల్. ఆయన అంత జీవితంలో అంత అచీవ్ చేసి అంత చేసి హీ అంటే మాతో ఎంత ఫ్రెండ్లీగా జోగియల్గా 1.5 hour తను కూర్చోపెట్టుకొని మాట్లాడి మాతోటి నా ఫ్యామిలీతోటి యూనో హీ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్, హీ వాజ్ యూనో చాలా ఒక చిన్న పిల్లాడిలాగా మాతో కలిసిపోయి హీ జస్ట్ మేడ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. ఆ మూమెంట్ ఎప్పటికీ నేను చెరిష్ చేస్తాను. అండ్ హీ ఆస్క్డ్ మీ టు స్టే ఇన్ టచ్ యూనో ఆయన నాకు ఆ మూమెంట్స్ తలుచుకుంటే కూడా నాకు మాటలు కూడా రావట్లేదు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్ ఇన్ లైఫ్. అంటే చాలా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి, అంత అచీవ్ చేసుకోవడం, అంత డౌన్ టు అర్త్ ఉండడం. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్, ఐ వుడ్ సే. అతను కూడా మీలానే స్పిరిచువాలిటీ హిట్ అయి ఉంటుంది. రైట్, దిస్ ఇస్ ఆల్ టెంపరరీ అని ఏమన్నా అనిపించిందో ఏమో. అందుకే సో జనరలీ అంత అచీవ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని మనం చూసుకుంటే చాలా మనకు తక్కువ అనిపిస్తుంది మనం. బట్ అట్లా అనిపించకుండా కంఫర్టబుల్ చేసినారంటే హీ మస్ట్ హావ్ సీన్, అందుకే కదా చూసుంటారు మీరు. అలా ఏం లేదు, ఆయన పాపం అందుకే ఆయన మెగాస్టార్. అసలు ఆ ఫీలింగ్ రాలేదు నాకు. అంటే అంటే నేను తక్కువ అని చాలా కలిసిపోయి మనం మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడాను అనమాట. సో ఆయన కూడా అంతే లీనియంట్గా ఆ స్పేస్ ఇచ్చి నన్ను కంఫర్ట్ చేసి, అంటే ఎంతైనా కొంచెం స్టార్టింగ్లో అంత పెద్ద లెజెండ్ చూస్తే టెన్షన్ వస్తుంది కదా, ఆయన నన్ను కంఫర్టబుల్ చేసి మమ్మల్ని చాలా 1.5 hours స్పెండ్ చేశారంటేనే నాకు ఇప్పటికీ అసలు నాకు అదొక ట్రాన్స్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పటికీ ఇఫ్ ఐ థింక్ బ్యాక్, నేను ఏం మాట్లాడాను 1.5 hour అని ఆలోచిస్తుంటాను అనమాట. సో ఇలాంటి వాళ్ళందరూ యూనో దే సెట్ గోల్స్, యాజ్ ఎ పర్సన్ నువ్వు ఎలా ఉండాలని, యాజ్ ఎ పర్సన్ నువ్వు ఎలా ఎదగాలనేసి. సో అదే నేర్చుకున్నా. నువ్వు ఏ స్టేజ్లోనే ఉండొచ్చు నువ్వు లైఫ్లో, అంటే హైలో పక్కన పెడితే జస్ట్ అంటే గ్రౌండెడ్గా ఉంటూ హంబుల్గా ఉంటూ ఉంటే చాలు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బీ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. సో చిన్నప్పుడు డాక్టర్ క్రికెట్ ఆపేయని అన్నారు, అన్ని నచ్చిన స్పోర్ట్స్ అన్ని ఆపేయమన్నారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ, అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. తర్వాత నువ్వు క్రికెట్ ఆడిపిస్తే నేను పరిగెత్తుతా గ్రౌండ్లో, నువ్వు బాస్కెట్బాల్ ఆపిస్తే నేను ఇంకేదో ఆడతా ఇంట్లో. అట్లా నేనేం చేసినారు? హౌ డిడ్ యూ ఆక్యుపై యువర్ సెల్ఫ్ అండ్ ఎట్లా ఫిట్నెస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీలో ముందుకెళ్ళారు? రైట్, ఇనీషియల్గా చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే ఏం చేయాలో అర్థమైంది కదా, ఇంట్లో ఏం చేస్తాను అన్న థాట్లోనే ఉండింది. బట్ ఓవర్ ద పీరియడ్ ఇంట్లోనే యోగా ప్రాక్టీస్ చేసేవాడిని, సూర్య నమస్కారాలు చేసేవాడిని టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. బట్ యాజ్ ఎ సెడ్, జిమ్కి వెళ్ళాలనిపించేది, బట్ ఒక ఇంటిమిడేషన్ ఉండేది. అంటే నేను వెళ్ళొచ్చా, అంటే సెకండ్ లుక్స్ ఇస్తారు కదా, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంటుంది అనమాట. అది ఫస్ట్లో నాకే ఇలా ఉంటుందా అనుకున్నాను, కానీ తర్వాత రీసెంట్ పాస్ట్లో నేను చాలామందిని కలిసినప్పుడు ఈ ఫిట్నెస్ ఇంటిమిడేషన్ అనేది ఒక పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే చాలామందికి ఆ థాట్స్ ఉంటాయి, నేను జిమ్కి వెళ్ళొచ్చా, వెళ్తే ఓకేనా, నన్ను చూస్తారా జనాలు, ఏమన్నా కామెంట్ చేస్తారా, ఈ ఇంటిమిడేషన్స్ ఉంటాయి కదా, అంటే ఒక భయాలు అనవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఆ సగం మంది ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయకపోవడానికి రీజన్సే ఇవి. సో అది తెలుసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ యూనో ఓకే, నేను ఒక్కడే కాదు చాలామంది ఇలాగే ఉన్నారు,
వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనిపించింది. అంటే జనరలీ స్పీకింగ్ ఏదైనా డిసబిలిటీతో కాకుండా కూడా రైట్ మీకు తేడా అంటే మీకు అరే ఎవరేమన్నా అంటారా అనే భయం మీరు ముందుకెళ్ళలే కదా. అవును, అన్ని బాగున్న వాళ్ళు కూడా ఈ ముందుకు వెళ్ళాలా వద్దా, రేపు ఈ వాళ్ళు వెళ్ళాలా వద్దా, ఎగ్జాక్ట్లీ ఎక్సర్సైజ్ చేస్తే ఎవరేమంటారు, చాలా ఉంటుంది. అవును, అంటే నేను అదే మాట్లాడినప్పుడు నాట్ జస్ట్ విత్ పీపుల్ విత్ డిజబిలిటీస్, మిగతా వాళ్ళు కూడా ఎయిదర్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ సమ్టైమ్స్, వాటి వల్ల కూడా ఆగిపోతుంటారు అనమాట వాళ్ళ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి. బట్ ఐ థింక్ ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది దాంట్లో కూడా. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఫిట్, స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఐ హోప్ దట్ ఇంక్రీజ్ అండ్ పీపుల్ విల్ టేక్ ఫిట్నెస్ సీరియస్లీ, బికాజ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో కైండ్ ఆఫ్ ఫుడ్, మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లో ఫిట్నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే బాడీ షెడ్కి వెళ్ళిపోతాయి. సో యా, ఐ థింక్ అదే ఐ సెడ్, ఆ ఇంటిమిడేషన్స్ అన్ని పక్కన పెట్టేసి ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ఫిట్నెస్ సీరియస్లీ. సో రాజీవ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. చాలా బాగా అనిపించింది. చాలా డీప్గా మాట్లాడినారు మీరు. వినను కూడా వినలే ఇట్లాంటి కాన్వర్జేషన్స్ ఎప్పుడో నా ఫ్రెండ్స్ సర్కిల్లో మిగతా వాళ్ళ నుంచి కూడా. I really felt very good talking to you. No, pleasure is all mine, Rohit. Thank you. Thanks for inviting. సో మీకు కూడా రాజీవ్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్సెస్ అన్ని నచ్చినాయని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకెవరిని మన పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో మీకేమనిపిస్తే అది మాట్లాడండి కమెంట్ సెక్షన్లో. సో ఈ పాడ్కాస్ట్ ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్ నచ్చిందని అనుకుంటున్నా. సో వెంటనే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Okay people, this is Rohit signing off.